వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. మనతో పాటు ఆ, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి గారు. సార్తో మాట్లాడిద్దాం. ఎట్లున్నారు? హుషారుగా ఉంటాడు సార్ ఎప్పుడు, పరిస్థితి ఎందుకు తెలుసు. హాయ్ సార్, హలో. ఎట్లున్నారు సార్? ఏంటి, ఎట్లా నడుస్తుంది పాలన ఏంటి? 26 మంత్స్ అయింది. చాలా అపూర్వమైన ఎక్స్పీరియన్స్ వచ్చింది. ప్రజలకు ప్రజాస్వామ్యంలో గవర్నమెంట్ నడిపించాలంటే ఇట్స్ రియలీ ఎ టఫ్ జాబ్. ఎందుకంటే అందరినీ హ్యాపీ పెట్టాలంటే కూడా ఇట్స్ అన్ ఎనార్మస్ టాస్క్. ఎనార్మస్ టాస్క్ అంటే ప్రజలు కూడా ఏ స్కీమ్ వచ్చినా దేన్ని కూడా ప్రొపగండా చేసుకొని ప్రజలకు అవేర్నెస్ క్యాంపెయిన్ని దాన్ని పెద్ద ఎత్తున పెంచే బాధ్యత. ఇది కాంగ్రెస్ పార్టీలో దాన్ని ఇంప్రూవ్ చేసే బాధ్యత. దట్స్ హౌ ఐ లుక్ ఎట్ ఇట్. ప్రజాపాలన కూడా ప్రజలకు సేవ చేసి ముంగడు తీసుకుపోయేది. అన్నిటికీ వర్కౌట్ చేస్తున్నాము, డీప్ రూటెడ్గా స్టడీ చేస్తున్నాము. ప్రజలు కూడా మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా కానీ మున్సిపల్ ఎలక్షన్స్ అయినా మా పార్టీకి, సోనియమ్మ తల్లికి, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మొత్తం కష్టపడి ఒక లెవెల్కు తీసుకొచ్చిన ఓట్లకు ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను. ఏంటి సార్, మున్సిపల్ ఎన్నికల్లో కొద్దిగా బెల్లంపల్లి ఈసారి టైట్ అయింది. మీరున్నాక కూడా అది కాక వెంకటస్వామి వారసుడు పెద్ద ఆయన, దట్టు ఒక డైనమిక్ స్మార్ట్ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే. ఎందుకు టైట్ అయింది సార్ అంతా బెల్లంపల్లి? టైట్ ఏం కాలే. బేసిక్గా మున్సిపల్ ఎలక్షన్స్లో మాకు 14 మంది గెలిచారు. బీఆర్ఎస్ క్యాండిడేట్స్ 14 మంది గెలిచారు. ఒక 5 ఇండిపెండెంట్లు, ఒక బీజేపీ గెలిచింది. వాస్తవంగా చూస్తే మా దగ్గర నుంచి ఒక 5-6 సీట్లు గెలిచే గుర్రాలకు మేము ఆ టైంలో ఇయ్యలేకపోవడం కూడా. అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఎట్లా స్వేచ్ఛ ఎట్లుందంటే చాలా స్వేచ్ఛమైన పార్టీ. అందుకోసం నేను చింతిస్తున్నా, ఎవరు గెలిచే క్యాండిడేట్స్లకు ఇవ్వలేకపోయి ఇదేనా. కానీ ప్రతి ఒక్క ఇండిపెండెంట్ క్యాండిడేట్ మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉన్న క్యాండిడేట్స్ అందరూ యునానిమస్గా మనస్ఫూర్తిగా వాళ్ళు సపోర్ట్ ఇచ్చి, ఇండిపెండెంట్ వాళ్ళతో కూడా క్లారిటీ తీసుకొని మేము వాళ్ళ సపోర్ట్ తీసుకొని చైర్మన్, వైస్ చైర్మన్ని సాధించుకున్నాము. ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ తీర్పుని ఎట్లా ఏ రూపంగా ప్రజలకు సేవ చేస్తాము ఈ వచ్చే, ఎందుకంటే చాలా కీలకమైన ఏరియా బెల్లంపల్లి టౌన్. డెవలప్మెంట్ అనేది ఇప్పటిదాకా బెల్లంపల్లి 10 ఏళ్ళ సంది కానీ ఒక చిత్తశుద్ధితోని ఇంకొక 1 ఇయర్ లోపల ఏమేమి వాగ్దానాలు చేసినానో అది కంప్లీట్ చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం పొందుతాను, అంత కాన్ఫిడెన్స్ ఉంది. మేజర్ ఒక చర్చ కొనసాగుతుంది. ఎమ్మెల్యే గారు బుల్డోజర్ పెట్టేసి అంత రోడ్డు వెడల్పు, చిరు వ్యాపారస్తుల షట్టర్లు పోతున్నాయి, దుకాణాలు పోతున్నాయి, మేము ఎట్లా బతకాలి, విషయం తెలియదా ఎమ్మెల్యే గారికి అని అంటున్నారు. ఎట్లా ఎట్లా చూడొచ్చు సార్? ఇది త్రూఅవుట్ తెలంగాణలో నా ఒక్కోని ఏరియానే కాదు, అన్ని కాన్స్టిట్యున్సీస్లలో అయిన సమస్య. ఇది జనరల్ పాలసీగా వాళ్ళు తీసుకొని డెవలప్మెంట్ చేయాలి, అభివృద్ధి చేయాలని. కానీ ఏ వ్యక్తి అయినా కానీ ఎవరెవరికి వాళ్ళకు ఉపాధి హామీకైనా కానీ ఎవరికైనా కానీ వాళ్ళ ఏరియా డిస్టర్బ్ అవుతుందంటే కూడా దానికి ప్రత్యేకంగా చర్చ చేసి దానికి ఒక ఏరియా కూడా తీస్తున్నాము. ఎవరెవరు పోతున్నాయో లిస్ట్ తయారు చేసినాక ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా అయినాయి. కౌన్సిలర్లు ఉన్నారు, చైర్మన్ ఉన్నారు. వాళ్ళందరూ దాన్ని చిత్తశుద్ధితో ఒక ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరెవరికి లాస్ అయిందో వాళ్ళ లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత వాళ్ళని ఎట్లా అకామిడేట్ చేస్తే బాగుంటుందా అని కూడా వర్కౌట్ చేస్తాం. అంటే ఆల్రెడీ ప్లాన్ జరుగుతుంది. ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళకి రీట్రేట్ చేయడానికి, రీలొకేట్ చేయడానికి ప్లాన్ జరుగుతుందా సార్? అవును సార్, అవుతుంది. దాన్ని మేము వర్కౌట్ చేస్తున్నాము. బహుశా బై ఎండ్ ఆఫ్ ఏప్రిల్ రెడీ అయిపోతున్నాం. ఎట్లుంది సార్? చిన్నబాబు మంత్రి అయినరు, మీరు కూడా మంత్రి కావాలని ఎక్స్పెక్ట్ చేసినారు. దీని మీద కొద్దిగా అసంతృప్తిగా ఉన్నట్టున్నారు. ఇక ఒక మాటను, ఎవరికైనా కానీ కాంగ్రెస్ పార్టీలో దాదాపు దగ్గర 45 ఏళ్ళ సర్వీస్ అయింది. 2004 నుంచి 2009 వరకు
మంత్రిగా పనిచేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. స్మార్ట్ మినిస్టర్, ఇంగ్లీష్ పర్ఫెక్ట్ మినిస్టర్. సరే ఇక అవన్నీ రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన, మా రోసే అంకుల్ పుణ్యాన నాకు ఆశీర్వాదం దొరికింది. అందరితో పెద్దగా ఏంటంటే మా నాయన నాకు అవకాశం ఇచ్చి నాకు మంత్రి అయినప్పుడు సోనియమ్మ తల్లికి, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి ఆ టైంలో ఏఐసిసి వర్కింగ్ కమిటీలో కూడా పేరు క్లియర్ అయ్యి నాకు ఇచ్చిన అవకాశాన్ని 100% లోపల బాధ ఉంటుంది. ఎందుకంటే 2004 నుంచి 9 వరకు మంత్రిగా పనిచేసిన తర్వాత మళ్ళీ 2023లో గవర్నమెంట్ వచ్చినాక నేను సీనియర్ మోస్ట్ ఉండిన తర్వాత నన్ను కన్సిడర్ చేయలేదని 100% ఉంటుంది. ఎందుకంటే నేను మనిషినే, నాకు ఆశ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో అందరికీ ఉంటుంది ఆశ. కానీ నా సీనియారిటీకి ఏ లెవెల్లో నాకు రావాలని అటెన్షన్, ఆ లెక్క ప్రకారంగా అయితే రాలే నాకు అటెన్షను. అది ముఖ్యమంత్రి గారికి కలిసి ఇది ఈ అంశంలో, మంత్రి అంశంలో ఏమైనా మళ్ళీ చర్చించారా? నేను చర్చించాను. నేను మాట్లాడింది సీఎం గారితో కూడా మాట్లాడలే. బేసిక్గా ఎవరితో మాట్లాడినా కూడా సీఎం గారితో మాట్లాడితే, వేం నరేందర్ రెడ్డి గారితో మాట్లాడితే, అన్న మీ కుటుంబ సమస్య ఉన్నది, మీరు దయచేసి ఢిల్లీలో మాట్లాడాలి, ఖర్గే అంకుల్ గారితో మాట్లాడండి, రాహుల్ గారితో మా కంట్రోల్ లేదు, మీరు అక్కడ మాట్లాడుకోండి. నేను పోయి అంకుల్ని, ఖర్గే అంకుల్ని మనవి చేసుకున్నాను. ఇక అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరు వెంకటస్వామి కొడుకులు, సీనియర్ నాయకులు కొడుకులు, పార్టీ హైకమాండ్ ఒక ఫ్యామిలీలా మేము ఇద్దరికి ఇవ్వలేము అని అట్లా అనలే, ఇవ్వలేము అనలేదు. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళకున్న అనుభవంతో, వాళ్ళకున్న ఇదితో ఇక వాళ్ళు ఇచ్చే మనం అర్థం చేసుకోవాలి. ప్రస్తుతానికి వివేక్ ఇచ్చినాము అన్న తర్వాత నేను ఎక్కువ మాట్లాడలేకపోయినా. ఇక నేను విన్నా, ఇంకా వాళ్ళకు ఏమి మజ్బూరి ఉన్నదో వాళ్ళకి తెలుసు. కానీ నా తరఫు నుంచి నా సబ్మిషన్ అయితే నేను ఒకటే చేసిన, ఏంటంటే నేను సీనియర్ మోస్ట్ ఉన్నా, మీరు నన్ను ఎట్లైనా అకామిడేట్ అయినా చేయండి, ఏదైనా అడ్జస్ట్ చేయండి అని నా మనవి చేసుకున్నాను. ఇక వాళ్ళ ఇష్టం. మళ్ళీ అంటే ఖర్గే అంకుల్ని మీరు కలిసిన తర్వాత, ఖర్గే గారిని మీరు కలిసిన తర్వాత ఈ అంశంలో మళ్ళీసారి ప్రతిపాదన ఏమన్నా జరిగిందా? ఇటీవల మళ్ళీ మీరు ఢిల్లీకి వెళ్ళిండ్రు, మాట్లాడినా, కలిసిన, ఇదైన తర్వాత కూడా నా రిక్వెస్ట్ సబ్మిషన్ కూడా పెట్టిన. ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు ప్రస్తుతానికి ఏ సమస్య మంత్రి విషయం గురించి డిస్కషన్ రాలేదు, అది వచ్చినప్పుడు పిలిపిస్తాను. 3 బర్తులు ఇంకా వేకెంట్ ఉన్నాయి. మంత్రి 3 కాదు 2 వేకెంట్ ఉన్నాయి. ఏంటి సార్ అంటే ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు చిన్నబాబు మీరు ఇద్దరు కూడా కోఆర్డినేషన్లోనే పనిచేస్తుండ్రా? ఎట్లుంది? ఏమన్నా గ్యాప్ ఉందా? బయట ఏదో చర్చ చేసుకుంటున్నారు, ఎందుకు చేసుకుంటున్నారు ఇట్లా? ఏమని ఇద్దరి మధ్యలో గ్యాప్ ఉంది, రానియట్లేదు పెద్దబాబు, అసలే వివేక్ గారిని, వినోద్ గారు ఎమ్మెల్యే బెల్లంపల్లికి రానియట్లేదు అని చర్చ ఎందుకు ఇట్లా పుకారా? ఎట్లా చూడాలి సార్? ఈ కేతనపల్లిలో కొంత డిస్టర్బ్ చేసిండ్రు, కావాలని మంత్రిని బదనాం చేస్తున్నారని ఒక చర్చ జరుగుతుంది. ఎట్లా ఏం చెప్తారు సార్ దీని మీద? యాజ్ ఏ బ్రదర్గా, సీనియర్ పొలిటీషియన్గా, మాజీ మంత్రిగా, ఇప్పుడున్న ఎమ్మెల్యేగా పక్కనే ఉన్నారు కదా మీరు కూడా. అంటే నేను దాంట్లో డైరెక్ట్గా ఎక్కువ ఇన్వాల్వ్ కాలే. ఇది ఒకటి హియర్సే, ఇంకా జనరల్గా అయినా డెమోక్రాటిక్గా ఏముందో నార్మల్గా పార్టీ హైకమాండ్ అయినా కానీ ఎవరైనా కానీ వాళ్ళు దాన్ని డెమోక్రసీ గల దానికి రియాలిటీ వాళ్ళకి ఇచ్చే బాధ్యత ఉంటుంది. డెమోక్రసీలో డెమోక్రాటిక్ కండక్ట్ అయితేనే బాగుంటుందని నా ఆలోచన. ఇప్పుడు పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఈ కేతనపల్లి సమస్య గురించి వచ్చినాక ఆయన వివేక్ గారు మంత్రి గారు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు 100% చర్చ చేసుకుంటుండొచ్చు. ఆ చర్చ అయినాక ఏమొస్తుందో దాని రిజల్ట్ వాళ్ళు ఇచ్చినాకనే నేను దాని గురించి ఏమైనా మాట్లాడగలుగుతా. కానీ జనరల్గా డెమోక్రాటిక్గా కండక్ట్ చేస్తే బాగుంటుందని నా ఆలోచన. ఏం చెప్తారు సార్? అంటే ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది, కాకా వెంకటస్వామి కుటుంబం తెలంగాణలో పొలిటికల్ పరంగా స్ట్రాంగ్ అవుతుంది, అందుకనే వివేక్ను ఇక్కడ ఒక రకంగా మీడియాతో తరచుగా ఈ కేతనపల్లి అంశంలో నేరుగా ముఖ్యమంత్రి బదనాం చేస్తున్నారని బయట బీఆర్ఎస్ చర్చ. అంత రాంగా సార్? అబ్సల్యూట్లీ. ఇప్పుడు బేసిక్గా ఒక మాట వినండి, ఒప్పుకుంటా మా నాయనగారు చేసిన పని అవిటి. కానీ వ్యక్తిగతంగా నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ మాకు ఏ పాలిటిషియన్ మీద కూడా ఎప్పుడు ఇప్పటిదాకా విమర్శించి మాట్లాడేది మా నాయన ఇచ్చిన విద్యతోని మేము పర్సనల్ అటాక్స్ ఎవరి మీద చెయ్యం కూడా. ఎందుకంటే మా కల్చర్లో లేదు. పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పార్టీకి సంబంధించిన రియాలిటీని దాన్ని కట్టుబడి ఉండి డిసిప్లిన్ సోల్జర్గా మా నాయన ఇచ్చిన విద్యనే కాపాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు దీంట్లో బురద జల్లుడు, ఒక వ్యక్తిని కిందపరిచి మాట్లాడు,
అసొంటి ఆలోచన మాకు ఎవరు చెప్పినా రాదు. మేము మాకు వచ్చిన అనుభవంతో వి ట్రై టు మెయింటైన్ యాజ్ మచ్ డీసెన్సీ యాజ్ పాసిబుల్. ఇప్పుడు ఎంత ఏమున్నా గానీ ఇప్పుడు పాలిటిక్స్‌లా వర్లడం చాలా కామన్ అండి. కానీ దాంతో సంపాదించింది ఎవడేం లేదు ఇప్పటిదాకా నా ఆలోచన. రెండోది ఏందంటే మార్కెట్‌ల కండక్ట్ ఆఫ్ ఎ పాలిటీషియన్ సమస్యను హ్యాండిల్ చేసి విభేదాలు, డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ చాలా కామన్. దేర్ ఈస్ ఆల్వేస్ ఎ ప్లేస్ ఫర్ యూ టు ఎగ్జిబిట్ యువర్ కామెంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సొంత విషయమే. ఇప్పుడు మా తమ్మునికి మంత్రి పదవి ఇచ్చారు. నేను ఎప్పుడు ప్రెస్‌లో పోయి నేను ఎవరికీ నాకు ఇయ్యలేదు, ఇది చేయలేదని నేను ఎప్పుడు చెప్పుకోలే. ఎందుకు చెప్పుకోలే? అసొంటి పరివర్తన ఇది. అసొంటి గైడ్‌లైన్స్ మా నాన్నగారు మీకు నేర్పిర్రు. ఆయన కాంగ్రెస్ పార్టీలో అనుభవం తీసుకున్న 50 ఏండ్ల సర్వీస్ ఆయనకున్నది. ఆయన అంతెందుకు నా స్వయంగా నా కళ్ళతో చూసిన 24 అక్బర్ రోడ్ 1977లో ఇందిరాగాంధీ గారికి ఇచ్చిన తర్వాత 78లో మంత్రి పదవి వచ్చినాక హైకమాండ్లో డిస్కస్ చేసిన తర్వాత చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎక్స్పెక్ట్ చేసిండు. అప్పుడు కాలే. కానీ అప్పటికేంది క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్ ఇచ్చిండు. ఆయన ఇల్లు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ఒక మంచి చోటు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. అది ఇచ్చినందుకు కట్టుబడి ఉండి మేము అట్లనే కంటిన్యూ చేసాం. అట్లా ఏంటి సార్ అంటే తెలంగాణలో మీ రాజకీయ పరంగా కాకా వెంకటస్వామి కుటుంబం స్ట్రాంగ్. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారా? కుటుంబంలోకి వెళ్ళి ఎవరో ఒకరు ఆ ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఏమి లేవండి. అది అంత అబద్ధం అదంతా ఆడుతున్నారు అసలు. చెప్పేదేనండి. పార్టీ హైకమాండ్ తీసుకున్న ప్రతి ఒక్క గైడ్లైన్స్ అది ఎల్లకాలము మాకు వాళ్ళు ఇచ్చిన ఏ గైడ్లైన్స్ ఉంటుందో అదే ఉంటుంది. మేము నమ్ముకున్న దైవిక లాడు వెంకటేశ్వరరావు ఉన్నాడు. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత ఎట్లా ఏ లెవెల్ దొరుకుతుందో, ఎందుకంటే ఆయన బ్లెస్సింగ్స్ ఉన్నందుకే ఇక మా తమ్ముడు ఎమ్మెల్యే అయ్యిండు, మంత్రి అయ్యిండు, నేను ఎమ్మెల్యే అయినా, మా వంశీపేట ఎంపీ అయ్యిండు. ప్రజలు ఇచ్చిన ఈ విశ్వాసాన్ని మేము ఎట్లా కోలుకోలేము. వంశీపేట అస్సలు ఎంపీ వంశీ గారు అస్సలు కాంప్రమైజ్ కావట్లేదట. ఖచ్చితంగా మన కుటుంబంలో నుండి పవర్ సెక్టార్ ఉండాలి తెలంగాణలో. మనం నిజమా సార్ ఇదంతా ప్రచారమా? సో ఓన్లీ హియర్స్ ఏ టాక్ అంటే. ఎందుకంటే వంశీక ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ రావాలి. ఈజ్ స్టిల్ అ స్టూడెంట్. 34 ఇయర్స్ ఉన్నాడు, ఎంపీ అయ్యిండు. అదృష్టం అనుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన విశ్వాసాన్ని. కాంగ్రెస్ పార్టీలో ఎక్స్పీరియన్స్ రానికి టైం పడుతుంది. ఇట్స్ ఎ లాంగ్ డ్రివెన్ టైం. సో వీ ఆల్ నీడ్ టు కాంప్రమైజ్ దే. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఏమైనా గ్రూపులు ఉన్నాయా సార్ కాంగ్రెస్లో? వ్యత్యాసం గ్రూపులు ఏమైనా ఉన్నాయా? అసొంటి set అయినాయి. అవన్నీ అట్లా ఉండదండి ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకంటే హైకమాండ్ గైడ్లైన్స్ హైకమాండ్ గైడ్లైన్స్. ఎట్లుంది సార్ అంటే ఇప్పుడు ఒక పెద్ద చర్చ జరుగుతుంది. మూసీ ప్రక్షాళన పేరుతో ఆ ప్రాంతాల్లో అన్ని కూల్చేస్తున్నారు. ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. ఒక సీనియర్ ఎమ్మెల్యేగా మీరు మాజీ మంత్రిగా ఏం చెప్తారో అనుభవం ఉన్న వ్యక్తిగా? నేను ఒకటే సజెషన్ ఏం చేస్తానంటే, బేసిక్గా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ప్రజల తీర్పు నాడి అవన్నీ సమస్య వచ్చినప్పుడు ప్రత్యేకంగా క్యాబినెట్లో కూర్చొని అందరు సీనియర్ ఇప్పుడున్న మంత్రులు అందరూ మాట్లాడుతున్నారు. బేసిక్గా ప్రజా నాడి గురించి కూడా మున్సిపల్ ఎలక్షన్స్లో తెలుస్తుంది. ఇప్పుడు టౌన్లో వచ్చినాక ఇప్పుడు ఈ మూసీ సమస్య గురించి వచ్చినప్పుడు ఇట్స్ కీలకమైన సబ్జెక్టు. ముఖ్యమంత్రి గారే దాని సమస్య గురించి ఆన్సర్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయనకు దాంట్లో ఉన్నంత అవగాహన, అక్కడ ఉన్న ప్రాక్టికల్ గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మేము యాజ్ అ సీనియర్ మినిస్టర్ నాకు గవర్నమెంట్లో అంత ఇన్వాల్వ్మెంట్ లేదు, ఒకటి ఎమ్మెల్యేగా ఉన్నాను. కానీ క్యాబినెట్ మంత్రులే దాని గురించి మాట్లాడితే బాగుంటుందని నా ఆలోచన. ఏంటి సార్ ఎమ్మెల్యే గారు బెల్లంపల్లిలో ఉండట్లేదు అని ఒక ప్రచారం ఎందుకు? ఇట్స్ ఆల్ ప్రొపగండా అండి. ఇట్స్ ఓన్లీ ఎంత నేను మీకు ఒకటి చెప్తున్నా. ఫర్ ద లాస్ట్ 3 months అంటే 90 days దగ్గర 45 days ఉన్నా ఆల్రెడీ. ఇది ఒట్టిగా ఏంటంటే ఎవరికి ఐడియా లేని వాళ్ళు మాట్లాడతారు అంతేగాని ప్రతి వారంలో మినిమం 2-3 days అయితే పక్కా ఉంటున్నా. అన్ని మండలాలు తిరుగుతున్నా. తిరిగిన తర్వాత కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇంకా ఇది కూడా బ్లైండ్గా అందరు ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నమస్కరిస్తూ ఇచ్చిన ఆశీర్వాదం నడిపిస్తారు. ఎట్లుంది సార్ గ్రామాల నుంచి ప్రస్తుత పరిస్థితి ఎట్లుంది? వాళ్ళకి గ్రామాలలో ఏం కావాలంటే ఇప్పుడు బెల్లంపల్లి ఒకటి అబ్జర్వ్ చేసిన 2 years తర్వాత ఇంటర్నల్ ప్రాక్టికల్ అటెన్షన్. ఎందుకంటే
రైట్ సార్ చెప్పండి. చాలా చాలా మీనింగ్‌ఫుల్ ఉంటది మీరు మాట్లాడేది. అందుకనే ఈ వర్డ్ ఇంటర్నల్ ప్రాక్టికల్ అటెన్షన్ అంటే అర్థమైందా మీకు? అర్థమైంది. మీరు ఆ గ్రౌండ్ లెవెల్‌లో మనుషుల దగ్గర ఉండాలి. అది ఇంటర్నల్. ప్రాక్టికల్ ఏంది? ప్రజలకు ఉన్న సమస్యలు అర్థం చేసుకొని దాన్ని సాల్వ్ చేసుడు. అటెన్షన్ అనేది ఏంది? సర్వీస్ డెలివరీ అయిందా? కాలేదా? ఈ 3 పాయింట్లను నువ్వు గిట్ట సరిగ్గా మేనేజ్ చేసుకుంటే ప్రజలలో ఆటోమేటిక్‌గా సహానుభూతి అనేది ఆటోమేటిక్‌గా వస్తది. ఒకటేందంటే అందరితో నవ్వుతూ మాట్లాడుడు చాలా ఇంపార్టెంట్. రెండోది ఎవరినైనా కానీ బాధలు అందరికున్నాయి. దాన్ని ఎంత చేతైతే అంత దూరం దీనికే ప్రయత్నించాలి. నేను ప్రతి ఎమ్మెల్యేకి అంటున్నా టోటల్ తెలంగాణలో ఏడికైనా పోయినా. ఇదంతా బెల్లంపల్లిలో జరుగుతుందా సార్? మీరు చెప్పిన ఐఎమ్ ట్రైయింగ్ టు గెట్ ఇట్ అంటే. యెస్. ఇప్పుడు ఇది ఓకే. ఒక రోజులో కాని పని ఇది. హ్మ్. ఇది కొంచెం 2-3 మంత్స్ అవుతుంది. ఇంకా దాని తర్వాత దాన్ని ఇచ్చేస్తాం. ఎట్లుంది? పట్టణ సుందరీకరణ మీద అది 100% ఆ దానికోసం అంశం నువ్వు మీద ఇప్పుడు మాట్లాడకు. ఒక డిసెంబర్ 2026లో మాట్లాడదాము. అప్పుడు నీకు ఆడ గ్రౌండ్ కాడ తీసుకుపోయినా లైటింగు, రోడ్ వైడనింగు, అందరికీ జనాలకు రోడ్లు వేసినాక నీతోని కూర్చొని ప్రజల ఆశీర్వాదం పొందిన తర్వాత మాట్లాడదాం. ఏం చెప్తారు సార్? ఆర్‌టీవీ ద్వారా ప్రజలకు మీరేం చెప్తారు? ఏం లేదు, కొంచెం ఓపిక పట్టుకోవాలి. మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము దాన్ని మంచిగా యూజ్ చేసుకుంటున్నాము. మాతో ప్లీజ్ బేర్ విత్ అస్. మేము చేసిన పనులను అప్రిషియేట్ చేయండి. పని చేసిన తర్వాత మీకు ఇచ్చిన ఓట్లకు, మీరు ఇచ్చిన హక్కుకు, మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎల్లప్పుడూ మీకు లెట్ డౌన్ చేయ. నేను చేసే ప్రతి ఒక్క పని కూడా ప్రజలకు సేవ కావాలని తప్ప ఇంకా వేరే ఉద్దేశం నాకు లేదు. చివరి క్వశ్చన్. రైతు భరోసా ఇప్పటిదాకా పడలేదు. రైతులు అసంపూర్తిగా ఉన్నారని అంటున్నారు. అసహనంతో కాంగ్రెస్ మీద ఉన్నారని ఓ ప్రచారం ఉంది. ఏం చెప్తారు దీని మీద? నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు 2.5 years అయింది, 2 years 3 months అయింది. ఎంత రైతు భరోసాకు ఎంత డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేయాలో చేశారు. ఫైనాన్షియల్గా చాలా అంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ రైతు భరోసా ఇంకా మహిళా సోదరుమణులకు ఇచ్చిన విశ్వాసాన్ని వాళ్ళకి ఇచ్చే 2,000, 3,000, 4,000 మా సోనియమ్మ తల్లి డిక్లేర్ చేసింది. దాన్ని 100% అమలు చేసే ఆలోచనల ముఖ్యమంత్రి గారు ఇంకా క్యాబినెట్ కూడా ఉన్నది. అది అమలు చేసిన తర్వాత ప్రజలలో ఉన్న కాన్ఫిడెన్స్, అవేర్నెస్ 100% పెరుగుతుంది. పెరిగిన తర్వాతనే ప్రజలలోకి పోయిన తర్వాత ఇది ఇచ్చినాము, మాకు దయచేసి మాకు ఫ్యూచర్లో మీరు కాపాడని అడిగే హక్కును తెచ్చుకోనికే ఆ కాన్ఫిడెన్స్ ఉంది. రియాలిటీ. కాకా వెంకటస్వామి వారసునిగా, అది పెద్ద కొడుకుగా, కాకా అభిమానులకు ఆర్‌టీవీ ద్వారా ఏం చెప్తారు మీరు? మనం అందరం కలిసికట్టి మా నాయన పేరు ద్వారా కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ పెద్దలు సోనియమ్మ తల్లి, రేవంత్ రెడ్డి వాళ్ళ ఉన్న అడ్మినిస్ట్రేషన్ని, దాన్ని ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకుంటూ మనం ముంగట పోయి ప్రజలకు ఒక విశ్వాసం ఇప్పించే ప్లాన్తోనే నేను ముంగటికి వచ్చిన. మోస్ట్ ఇంపార్టెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సెట్ బ్యాక్ ఏంటంటే అవేర్నెస్ క్యాంపెయిన్ చెప్పుకునే కెపాసిటీ లేక, నేను ముఖ్యమంత్రి గారిని కూడా, మీనాక్షి నటరాజన్ గారికి కూడా, ఉన్న సీనియర్ నాయకులకు అందరికీ నా ఉన్న అనుభవంతో నేను ఎంత చెప్పిన, నిన్న కూడా మా ఎస్సీ ఎస్టీ సోదరులకు కంపల్లి డాక్టర్ సత్యనారాయణ గారికి కంగ్రాచులేట్ చేస్తున్నా. నేను ఇచ్చిన ఆయనకు కూడా డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పింది ఫార్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ఆఫ్ ద పీపుల్ అనే స్టేట్మెంట్ని ప్రత్యేకంగా సోనియమ్మ తల్లి ఇచ్చిన డైరెక్షను, ఖర్గే అంకల్ ఇచ్చిన ఆశీర్వాదంతో, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆశీర్వాదంతో రేవంత్ రెడ్డి గారు దాన్ని అమలు చేస్తారని పూర్తిగా విశ్వాసంతో, నేను ఎమ్మెల్యేనే కాదు యావత్ తెలంగాణలో మా నాయన పేరు పెట్టుకొని మేము చేసుకున్న ఈ కాంట్రిబ్యూషన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ పనిచేస్తూ ప్రజలకు సేవ చేసే ఒక కార్యక్రమాన్ని మా నాయన ఇచ్చింది. దాంట్లో మేము ఒక 10% చేస్తే కూడా దట్ ఈస్ అ బిగ్ అచీవ్మెంట్ అని నేను భావిస్తూ ప్రజలకు అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. మీరు ఎక్కడ దొరకరు అసలు, ఇది గారు. ఇది పరిస్థితి. బెల్లంపల్లి ఎమ్మెల్యే ఆర్‌టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన పరిస్థితి. అసలు తొలగకుండా చాలా జాగ్రత్తగా, అంటే అప్పటికే చాలా స్మార్ట్ మినిస్టర్ అని పేరు కూడా గతంలో రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో ఉండేది. అయితే బెల్లంపల్లిలో కావాలని కొంతమంది నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను బెల్లంపల్లిలోనే ఉంటున్నానని చెప్పారు. దీంతోపాటు కేతనపల్లి అంశంలో కూడా మాట్లాడారు. డెమోక్రటిక్ సిస్టాన్ని ఫాలో కావాలి, నా అభిప్రాయం అదే అని చెప్పారు. దీంతోపాటు కాకా అభిమానులకు మేము కాకాలో 10% చేసినా సరిపోతుంది, మాకు వేరే ఏం లేదు, ఆయన పేరు ఎక్కడ చెడ్డ పేరు రాకుండా ప్రయత్నం చేస్తున్నాం. మంత్రి కావాలని నాకు కూడా ఉంటుంది, కానీ అప్పటికే మా కుటుంబంలో మా బ్రదర్కు, మా తమ్మునికి మంత్రి ఇవ్వడం వల్ల నాకు రాలేదు. అయినా నాకు అకామిడేట్ చేయమని చెప్పాను. నేను ఆశిస్తున్నాను, ఆశించిన దాంట్లో తప్పేం లేదు. నేను వెంకటేశ్వర స్వామిని ప్రగాఢంగా నమ్ముతున్నానని ఆర్‌టీవీతో ఎక్స్క్లూజివ్గా చేశారు. మూసీ అంశంలో కూడా
మాట్లాడే ప్రయత్నం చేశారు. మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి దగ్గరే ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే విధంగా ఉండాలని ఇంటర్నల్గా చెప్పే ప్రయత్నం మనతో పాటు బెల్లంపల్లి ఎమ్మెల్యే చెప్పిన పరిస్థితి. సుమంతో రవినాయక్ RTV ఆదిలాబాద్.